గ్రీకు చరిత్రలోనే కాదు, అంతకుముందు పర్షియన్ చరిత్రలో కూడా లియోకు ఒక గుర్తింపు ఉంది. రాశుల్లోనే ఇది అతి పురాతనమైన రాశిగా చెబుతారు. సింహ రాశి అంటేనే ఒక ధైర్యానికి, పొగరకు, వెనకడుగు వేయని తత్వానికి గుర్తు అని చెప్పవచ్చు. గ్రీకు చరిత్ర కంటే ముందే, అంటే 4000 సంవత్సరాలకు ముందే ఈ రాశి ఉంది. అత్యంత పురాతనమైన ఈ రాశి మనిషి చరిత్రను, బ్రతుకును, జీవితాన్ని శాసిస్తుందని చెబుతారు. సింహరాశికి ఒక ప్రత్యేకత ఉంది. గ్రీకు శాస్త్రం ప్రకారం సింహరాశి వారిని నమ్మకూడదంటారు. ఎందుకంటే వారి వ్యవహారాన్ని ముందు చూసుకున్నాకే మిగతావి ఆలోచిస్తారని చెబుతారు. అసలు ఈ సింహరాశి కథ గ్రీకు పురాణంలో ఏం చెప్పింది అనేది చూద్దాం. గ్రీకు కథ ప్రకారం నెమిన్ అనే ఒక పెద్ద సింహం ఉంటుంది. ఇది జనాలను భయభ్రాంతులకు గురి చేసేది. ఎంత పెద్ద జంతువైనా సరే దాని ముందు దిగదుడిపే. ఈ నెమెన్ సింహం ముందు మరొకటి నిలబడేది కాదు. అంతేకాదు, దానికి మాయా శక్తులు కూడా ఉండేవి. దీంతో దానిని కనిపెట్టడం ఎవ్వరి వల్ల అయ్యేది కాదు. అది ఎక్కడ ఉందో కూడా దేవతలు కూడా కనుక్కోలేకపోయేవారు. దేవుడని చెప్పుకుని తిరిగే వాళ్ళు కూడా నెమెన్ సింహాన్ని చూస్తే పారిపోయేవారు. తమ శక్తులు దాని ముందు పనిచేయవని నమ్మేవారు. నెమెన్ సింహం భూమండలాన్ని పరోక్షంగా పాలిస్తుందని నమ్మేవారు. ఎందుకంటే ఈ నెమెన్ సింహానికి సూర్య భగవానుడి శక్తి ఉందని నమ్మకం. దాని గురువు, దైవం అన్ని కూడా సూర్యుడే. ఏ శక్తి అయినా సరే నెమిన్ సింహాన్ని తాకాలి అంటే సూర్యుడి ప్రకోపానికి గురవుతారని చెప్పేవారు. దీంతో దేవతల అధిపతి అయిన జ్యూస్ దగ్గరకు వెళ్లారు అందరూ. మేం దేవతలమైన సామాన్య మానవుల మాదిరిగా బ్రతుకుతున్నాం. చివరకు ఆ లియోను నమ్ముకున్న మనుషులు కూడా మమ్మల్ని చూసి హేళన చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఆ సింహం బ్రతికున్న నాళ్లు మేము ఈ లోకానికి రాలేమంటారు. వారి మాట విన్న జ్యూస్ హెర్క్యులస్ ను పిలిపిస్తాడు. వెళ్లి ఆ సింహాన్ని చంపు. చంపానని గుర్తుగా ఉండడానికి దాని కోరలు తెస్తావో లేదంటే చర్మం వలిచి నా ముందు పెడతావో తెలియదు అని ఆదేశిస్తాడు. అయితే దాని గురువు సూర్యుడి శక్తి నీ మీద పనిచేయకుండా నీకు వరమిస్తున్నాను అని చెబుతాడు జ్యూస్. హెర్క్యులస్ ప్రపంచంలోని గుహలన్నీ గాలిస్తాడు. నెమిన్ సింహం అస్సలు కనిపించదు. ఏం చేయాలో తెలియక ఒక కొండ మీద కూర్చుంటాడు. రాత్రి సమయంలోనైనా నెమిన్ సింహం కనిపిస్తోందనని కాపు కాస్తాడు. అప్పటికే నెల రోజులు గడుస్తుంది. జ్యూస్ లాంటి దేవదేవుడు వరమిచ్చినా ఏమీ చేయలేకపోయాననే భావన అతనిలో మొదలవుతుంది. శక్తివంతుడని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతుంటాడు. అయితే ఓ రోజు హెర్క్యులస్ కొండపై నుంచి చూస్తూ ఉంటాడు. అంతా దట్టంగా చీకటి ఉంటే ఒక దగ్గర మాత్రం కాంతివంతంగా ఉంటుంది. ఆ కాంతి వెనుక భీకరమైన సింహం నడుస్తూ ఉంటుంది. అంటే ఆ సూర్య శక్తినే వెలుతురుగా వాడుకుంటున్నాడు ఆ సింహం. మన భాషలో చెప్పాలి అంటే టార్చ్ లైట్ అన్నమాట. ఇక నెమిన్ సింహాన్ని దూరం నుంచి చూసే దడుచుకుంటాడు. కానీ జ్యూస్ దేవుడి ఆశీస్సులు ఉన్నంతకాలం అతనికి ఏమీ కాదు. పైగా బలశాలి. సింహాన్ని ఎడమ చేత్తో చంపేస్తాడనే పేరుంది. అలాంటి హెర్క్యులస్ కొండ మీద నుంచి దాని మీదకు దూకపోతే అది పారిపోయి గుహలో దాక్కుంటుంది. దాని వెనకే పరిగెత్తుతాడు. ఆ మాయా గుహకు 2 ద్వారాలుంటాయి. హెర్క్యులస్ తాను వెళ్లిన దాన్ని మూసేస్తాడు. రెండో ద్వారం మూసేయాలని ప్రయత్నిస్తుంటే నెమిన్ భీకర శబ్దంతో మీదకు వచ్చేస్తుంది. దాని శబ్దానికి కొండే కూలిపోయేలా ఉంటుంది. ఇక నెమిన్ తో యుద్ధం చేస్తాడు హెర్క్యులస్. ఎంత దూరం విసిరేసినా సరే మళ్లీ వచ్చేస్తూ ఉంటుంది. బాణాలు వేసినా దానికి ఏమీ కాదు. అయితే దానికి శక్తి, బలం అంతా నుదురులో ఉంది అని మాత్రం గ్రహిస్తాడు. పోరాటం చేసి నెమిన్ అలిసిపోయే సమయానికి సూర్య భగవానుడిని తలుచుకుంటుంది. ఒక్కసారి బయట రాత్రి సమయం కాస్త పగలుగా మారిపోతుంది. అయితే వీరు గుహలో ఉండడం కారణంగా ఆ వెలుగు గుహలోకి రాలేదు. దీంతో ఏదో కుట్ర జరిగిందని భావించి నెమిన్ హెర్క్యులస్ మీదకు దూకుతుంది. అంతే, ఎడమ చేత్తో ఒక్క దెబ్బకు నుదురు మీద గుద్దుతాడు. ఆ సింహం అక్కడికక్కడే కుప్పకూలుతుంది. ఆ తర్వాత దాని తలను కట్ చేసి తీసుకెళ్తామంటే కుదరదు. దీంతో చర్మాన్ని ఒలిచి తీసుకెళ్లి జ్యూస్ దేవుడి ముందు పెడతాడు. అప్పుడు సూర్య భగవానుడు ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. తన శిష్యుడిని ఎలా చంపుతారు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ సింహం మనుషులను చంపకపోయినా దేవతలను భయపెట్టింది. అందుకే దానికి మనిషి చరిత్రను మార్చే శక్తి ఇస్తాను. ఆకాశంలో ఒక శక్తివంతమైన స్టార్ గా ఉంచుతానని చెబుతాడు. ఆ నక్షత్రం ప్రకారం అది గుహలో హాయిగా ఉన్న కాలంలో పుట్టిన వారికి దురదృష్టాన్ని, అదే చనిపోయిన తర్వాత దైవశక్తి వచ్చింది కాబట్టి ఆ టైంలో పుట్టిన వారికి మంచి జరుగుతుందని చెబుతాడు జ్యూస్. అలా రాసుల్లో ప్రత్యేకమైన రాశిగా సింహాన్ని చెప్పుకోవచ్చు. అంటే జూలై 23 నుంచి ఆగస్టు 22 వరకు దీని ప్రభావం ఉంటుంది. ఇక వీరి లెక్కల ప్రకారం ఆగస్టు 20 తర్వాత పుట్టిన వారికి ఒక లెక్క, దానికి ముందు పుట్టిన వారికి మరో లెక్క అని అర్థం. ఈ రాశి ప్రకారం ఆయా మనుషుల్లో మంచి, చెడు 2 ఉంటాయి. సమపాళల్లో ఉంటాయి. భార్యాభర్తలు నిజాయితీగా ఉన్నవారుంటారు. తప్పుడు మార్గంలో వెళ్లేవారుంటారు. కానీ ధైర్యం ఎక్కువ. తమకు కావాల్సిన పనిని కుట్ర చేసినా సాధించుకుంటారు. పైకి కనిపించేలా ఉండరు. ఈ రాశి వారికి పైన ఒకటి కనిపిస్తే లోపల మరొకటి ఉంటుందని, అది ఈ బీస్ట్ లైన్ ను సూచిస్తుందని గ్రీకు కథ చెబుతుంది. మరి ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.